నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు మనతో ఉన్నారు. మీరు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. పద్మజ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 4 కదా, మరి ఈరోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వస్తే వారి బలాలు బలహీనతలు తెలియచేయండి. తప్పనిసరిగా ఇవాళ పుట్టిన వాళ్ళ లక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి విషయంలోనూ చాలా లోక జ్ఞానం అనేది చాలా అధికంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి అప్పుడే ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. ఎక్కడున్నా కూడా చాలా అనర్గళంగా మాట్లాడడం, అందరినీ కూడా ఆకట్టుకునే ధోరణిలో ఉండడం అనేది వీళ్ళ యొక్క ప్రత్యేకత. అయినప్పటికీ అనేక విషయాలకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది వీళ్ళ యొక్క బలహీనతగా కూడా మనం తీసుకోవచ్చు. అయితే బలాల విషయం తీసుకునేటప్పటికీ ఎప్పుడన్నా ఏదైనా తప్పు చేసినా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారే, అలా చేయకుండా ఉంటే బాగుండేదని వాళ్ళల్లో వాళ్ళు పశ్చాత్తాపడడం అనేది ఒకటి. అలాగే ఏ విషయంలోనైనా సరే సాధించాలన్న పట్టుదలతో మెరుపు వేగంగా పనులు చేయడం అనేది, అంతే స్పీడ్గా విషయాన్ని గ్రహించడం అనేది, అంటే స్ఫురణ శక్తి అనేది కూడా చాలా అధికంగా ఉండడం అనేది, విద్యా వ్యాపార రంగాల్లో చక్కగా రాణించడం అనేది, ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా నియమబద్ధంగా సమయం పెట్టుకుని ఆ సమయ పాలనతో దాన్ని సాధించడం అనేది వీళ్ళ యొక్క ప్రత్యేక లక్షణాలుగా బలాలుగా కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ వ్యక్తుల యొక్క ఈ యొక్క లక్షణాలతో జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలిగిన నేర్పు అనేది వీళ్ళలో మనం చూస్తాం. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 65 నవంబర్ 9th. 65 ఇయర్ అండి. 65 డేట్ మంత్ చెప్పండి. 65 ఓకే, నవంబర్ 9th. ఓకే, నవంబర్ 9th. టైం చెప్పండి అమ్మా. టైం ఉదయం 5 కండి. మంగళవారం, 5:10. భరణి నక్షత్రం. ఓకే, ఎక్కడ జన్మించారు? ఏలూరండి. మీరు జన్మించిన ప్లేస్ చెప్పండి. ఏలూరండి. ఏలూరులో జన్మించారు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆయన నక్షత్రం కానీ అసలు ఎలా ఉందో స్థితి, రాజకీయంగా ఎలా ఉంటుంది, ఏ పూజలు చేయాలి, ఏ స్టోన్స్ పెట్టుకోవాలనేది. ఓకే, ఇప్పుడు ముందు భవిష్యత్తు ఏ విధంగా ఉందో తెలియాలి. మొత్తం భవిష్యత్తు, రాజకీయంగా కూడా ఎలా ఉంటుందని ఒకసారి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నడుస్తున్న దశలో ప్రధానంగా నడిచేది రాహు మహాదశ నడుస్తుంది. ఆ రాహుల్లో నడిచేది కూడా సూర్యుడి యొక్క అంతర్దశ నడవడం అనేది. ఆ సూర్యుడు ఇక్కడ లగ్నంలోనే ఉంటూ కూడా ఈ జాతకానికి పెద్దగా మేలు చేయగలిగిన గ్రహం అయితే కాకపోవడం ఒకటి. అయితే రాహువు సూర్యుడు కూడా ఒకదానికొకటి ఉన్న స్థానాలు కూడా బలం తక్కువగా షష్టాష్టకాల్లో ఉండడం అనేది, వీటన్నిటి రీత్యా తీసుకున్నప్పుడు దాదాపుగా 2013 జూలై దాకా కూడా నడిచే సమయం అనేది ఆశించిన ఫలితాలకి అనుగుణంగా వెళ్ళగలిగిన సమయంగా కొంతవరకు తక్కువగానే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు లాంటివి పాటించినట్లయితే జీవితం చాలా చాలా చక్కగా ఉండొచ్చు. వ్యక్తి యొక్క ఎదుగుదల మీద జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం మూడిటి యొక్క అన్ని కాంబినేషన్స్ ఉంటాయి కనుక దానికి సంబంధించిన పరిహారాలు అనేవి మీరు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదటిగా ఇక్కడ వ్యక్తి యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే ఏ విషయంలోనైనా సరే చక్కగా క్యాలిక్యులేటెడ్ టెంపర్మెంట్, అంటే ఏదైనా సరే ఆలోచించి అడుగు ముందుకు వేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ తన మీద తనకి కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసం సన్నగిలడం అనేది, అలాగే నడుస్తున్న ప్రధానమైన దశలు తీసుకున్నా కూడా ఎప్పుడైతే రాహు సూర్యుడు నడుస్తూ ఆ రెండు కూడా ఉన్న స్థానాల్లో బలం అనేది తక్కువగా ఉంటుందో కొంత డిప్రెసివ్ థింకింగ్, అంటే ఆలోచనల్లోనే అనేక రకాల ఆటంకాలు ఆలోచనలోనే రావడం అనేది ఇవన్నీ జరిగే సమయంగా, దీనివల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత చికాకుగా ఉండడము, ఎదుగుదలలో కూడా ఆశించిన గ్రోత్లో ఎప్పటికప్పుడు రాజీ పడవలసిన పరిస్థితి రావడం అంతా కూడా మన జూలై దాకా ఉన్నప్పటికీ పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదటిగా ఇంద్రనీలం అనేది కుడి చేతి మధ్య వేలికి ఒక క్యారెట్ పైన పెట్టుకోవడం అనేది, రాహువుకి సూర్యుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం అనేది, అలాగే క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయ సందర్శన చేయడం అనేది. ఈస్ట్ అనేది అంతగా ఫేవరబుల్ కాదంటే తూర్పు ముఖం ఉన్నప్పుడు కూడా ఈ జాతకానికి ఆశించిన ఫలితాల్లో దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కూడా కొంతవరకు ఉండే అవకాశం ఈ జాతకం వాళ్ళకు ఉంది కనుక వీలైనంత వరకు వెస్ట్ని ప్రిఫర్ చేయడం, నార్త్ని ప్రిఫర్ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలని చేసిన మీదట మీరు ఆశించిన అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో 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 ఓకే, నెక్స్ట్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పేరు కాదండి, మా చెల్లెల కూతురు గురించి అడుగుదామండి, మ్యారేజ్ గురించి అండి. ఓకే, తన పేరు చెప్పండి. తన పేరు సత్య అండి. సత్య, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/12/92 అండి. 24/12/92. 1990 అండి. 1992. 92. ఓకే, టైం చెప్పండి. రాత్రి 7:15 పుట్టిందండి. 7:15
రాత్రి రాజమండ్రిలో పుట్టిందండి. రాజమండ్రిలో. నక్షత్రం ఐడియా ఉందండి తనది? పూర్వాషాఢ అండి. పూర్వాషాఢ. ఓకే. మరి ఆ అమ్మాయి గురించి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. అంటే ఇప్పుడు వివాహం కోసమే. అవుతుందా అవదా అని. ఓకే అమ్మా, తప్పకుండా తెలియజేస్తారు. అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన అనుకూలతను మనం గమనించుకున్నట్లయితే ప్రస్తుతం పరిస్థితిలో నడుస్తున్నది కూడా సూర్య మహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. సూర్యుడు శని ఉన్న స్థానాల్లో కూడా బలం అనేది చాలా వరకు తక్కువగానే కనబడుతుంది. అయితే రెండోది ఏంటంటే అయినప్పటికీ కూడా ఈ శని యొక్క అంతర్దశ అయిపోవాలంటే దాదాపుగా మీకు 2013 జూన్ దాకా దీని యొక్క బలం అయితే కొంతవరకు ఉంది. ఆ తర్వాత నుంచి మీకు కొంతవరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం అనేది బుధుడు వచ్చిన తర్వాత కనబడుతుంది. బుధుడు ఈ జాతకానికి చాలా వరకు సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ అవ్వడం అనేది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ సూర్యదశ అనేది నడుస్తూ ఉంటుందో ఈ సూర్యుడు ఈ జాతకానికి ఉన్న స్థానంలో బలం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుందో అది కూడా సప్తమ స్థానం అవ్వడం అనేది వీటన్నిటి రీత్యా కూడా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్న కార్యక్రమాల్లో మీకు ఇబ్బందులు అనేవి ఆటంకాలు ఎదురవడం అనేది, దాంతో పాటుగా పోస్ట్ పోన్మెంట్స్ అనేవి జరిగే అవకాశం కనబడుతున్నప్పటికీ దీన్ని అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తే బాగుంటుంది. వ్యక్తి మీద వాస్తు యొక్క ఇది కూడా ఉంటుంది కనుక ఏదైనా ఉండే ఇంట్లో ఏదైనా ఈస్ట్ పరంగా కానీ ఈశాన్య పరంగా కానీ ముఖద్వారం ఉందా, లేకపోతే ఈస్ట్లో కానీ ఈశాన్యంలో కానీ తెగడం కానీ పెరగడం కానీ ఏదైనా వీసులు కానీ ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది కలిగించేవే. అయితే దీనికి పరంగా మీరు చేయవలసిందంటే ఉన్న ఇల్లు అదే, దానికి మార్చుకోలేము అన్న సందర్భంలో తప్పనిసరిగా తనకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు కూడా వీళ్ళంతవరకు ఆ 2 డైరెక్షన్స్ని వదిలి వెస్ట్ కానీ లేకపోతే నార్త్ కానీ ప్రిఫర్ చేస్తూ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. అలాగే చేతికి కూడా పెట్టుకోవాల్సిన స్టోన్గా మనం తీసుకున్నట్లయితే పుష్యరాగం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి, అది అభివృద్ధి ఇవ్వడానికి. అలాగే కెంపు లాంటిది ఉన్నా కూడా తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వేలి పెట్టుకోవడం, గురువారం దేవాలయ సందర్శన చేయడము, దాంతోపాటుగా శనగలు లాంటివి దానం చేయడము, ఇవన్నీ చేసిన మీదట చక్కటి ఫలితం అనేది దాదాపుగా మీకు జూన్ జూలై దాటిన దగ్గర నుంచి అవకాశాలు కనబడే అవకాశం ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు వి లక్ష్మీనారాయణ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/9/1971 అండి. 71 1975 కదండి? 71 అండి. 1 ఓకే. 14/9/1971. 71 అండి. టైం చెప్పండి. 2:45 AM అండి. అంటే 13 మిడ్ నైట్ అండి. 14/9/71 తెల్లారుజామున 2:45 అండి. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? విజయవాడలో అండి. విజయవాడలో. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే ఇంతవరకు మ్యారేజ్ కాలేదండి, ఎప్పుడు అవుతుంది. తర్వాత ఇప్పుడు నడుస్తుంది. మీరు చాలా స్పష్టంగా చెప్పాలి, మీకు పరిష్కార మార్గాన్ని చాలా స్పష్టంగా సూచిస్తారు కదా. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, ఎప్పుడు అవుతుంది. ఇంకా వివాహం కాలేదు, వివాహం గురించి పూర్తి వివరాలు తెలియజేయాలి. ఓకే అండి, తప్పకుండా. అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రత్యేకంగా మీకు నడుస్తున్న దశ కూడా అతి ప్రధానంగా బుధ మహాదశలో రాహువు యొక్క అంతర్దశ నడవడం అనేది. అయితే ఆ బుధుడు మీకున్న స్థానం కూడా ఈ జాతకానికి వ్యయాధిపతి కూడా అవుతూ మీకున్న ప్లేస్ కూడా అది కుటుంబ స్థానంలో ఉండడం అనేది. అలాగే రెండోది రాహుకేతువులు మీకు లగ్నంలోను సప్తమంలోనూ ఉండడం అనేది ఒకటి. వీటన్నిటి రీత్యా ఎలా ఉంటుందంటే మీకు చాలా విషయాల్లో అది దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడం కానీ లేకపోతే పోస్ట్ పోన్మెంట్స్ లాంటివి కానీ ఇక్కడ కూడా కనబడుతున్నప్పటికీ దాదాపు 2.5 సంవత్సరాలుగా నడుస్తున్న సమయం కూడా ఎప్పుడైతే అర్ధాష్టమ శని ప్రభావం, ఈ రాహుకేతు దోషాలు, దాంతోపాటు బుధుడి యొక్క దశ నడవడం, వీటన్నిటి రీత్యా కూడా ఆశించిన కార్యక్రమాల్లో ముందుకు వెడుతున్నప్పుడు కూడా అనుకోని ఇబ్బందులు రావడం అనేది ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ప్రతి వ్యక్తి కూడా అలాంటి ఏదైనా దశలు నడుస్తున్నప్పుడు కూడా జాతకపరంగా వాస్తుపరంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే చక్కటి ఫలితం అనేది కనబడుతుంది. అయితే మీ చేతికి ఏమైనా డైమండ్ లాంటిది పెట్టుకున్నారా, లేకపోతే నీళ్ళం లాంటిది పెట్టుకున్నారా, ఈ రెండు మీకు సపోర్ట్ ఇవ్వవు కనుక వీళ్ళంతవరకు ఇలాంటి స్టోన్స్ తీసేస్తూ అవకాశం ఉన్నట్లయితే పగడం లాంటిది ధరించినట్లయితే ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి, అది కూడా మంగళవారం ఉదయం 6 to 7 మధ్య మీకు అన్ని విధాలుగా తారాబలం కుదిరినప్పుడు పెట్టుకుంటే మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ఉండే ఇంటికి ఏదైనా ఆగ్నేయపరమైన దోషం అనేది ఉందా? ఆగ్నేయపరమైన దోషం అంటే మీరు ఉండేలు డైరెక్ట్ ఈస్ట్ అని అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో అది తూర్పు ఆగ్నేయంగా కానీ దక్షిణాగ్నేయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉండడం, అదే ఎంట్రన్స్ అవ్వడం, అక్కడ పెరగడం కానీ తగ్గడం కానీ ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చాలా అంశాల్లో మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే వ్యక్తి యొక్క సెటిల్మెంట్ అంటే ఏంటంటే చదువు, తర్వాత వివాహం, తర్వాత మంచి వృత్తిలో స్థిరపడడం అనేది ఇవన్నీ కూడా వ్యక్తికి సంబంధించిన అంశాలు. వాటికి సంబంధించిన వాటిల్లో మీకు అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ఏదైనా జ్యోతిషపరంగా ఉండే పరిస్థితులు మాత్రమే కాకుండా వాస్తుపరంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మీకు రాహుకేతులు నడుస్తున్నాయి కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించిన ఏదైనా మీరు పరిహారాలు పాటించిన
అలాగే రాహుకి సంబంధించి తప్పనిసరిగా మినుములు లాంటివి దానం చేసిన, మినుముల ఆహార పదార్థంగా ఎక్కువ తీసుకున్న, చేతికి ఈ కుజుడికి సంబంధించి పగడం లాంటివి ధరించిన, ఇవన్నీ చేసుకున్న మీదట చక్కటి పరిష్కారం అనేది మీకు ఏర్పడే అవకాశం దరిదాపుల్లో కనబడుతుంది. ఏదైనా పరిహారాలన్నీ పాటించిన తర్వాత మనం ఆశించింది అనుకుంటే బాగుంటుందని. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మీరు చాలా గట్టిగా మాట్లాడాలి. హలో, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే 17 ఓకే 8వ నెల ఓకే 1999 ఓకే, టైం చెప్పండి. ఉదయం 11:25 ఓకే, ఎక్కడ జన్మించారు? మిర్యాలగూడ అండి. ఓకే, నక్షత్రం ఐడియా ఉందా? నక్షత్రము చిత్తా నక్షత్రం అండి. చిత్తా, రెండో పాదం. 11:25 ఉదయం కదండి? ఉదయం అండి, మిర్యాలగూడ. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ పాప ఒక జాతకం ఎలా ఉందంటే ప్రస్తుతానికి తను చదువులో బాగా లేదండి. చదువుతుంది, కష్టపడి చదువుతుంది. ఎగ్జామ్ లోకి వచ్చేసరికి షివరింగ్ వస్తుందట, రాయలేకపోతుంది. తన కష్టాన్ని చూసి మాకే బాధేస్తుంది, ఏడుస్తుంది. అన్ని విషయాల్లో హుషారుగా ఉంది. దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని పద్మజ గారు సూచిస్తారండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక వ్యక్తికి ఆత్మవిశ్వాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే జ్ఞాపక శక్తి అనే దాంతోనే ఏ వ్యక్తి అయినా ముందుకు నడవడం అనేది ఉంటుంది. దానికి ప్రధానంగా కూడా నడిచే దశలు, అంతర్దశలు, గోచారం, వాస్తు అన్నీ కూడా కారణాలు అవుతాయి. అయితే తినకి మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం నడుస్తున్న సమయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఏలినాటి శని ప్రభావం అనేది ఒకటి, అలాగే దాంతోపాటుగా రాహు దశలు నడవడం ఒకటి, ఈ రెండు కూడా జాతకపరంగా కొంత మనకి డౌన్లో ఉండడం అనేది కనబడుతుంది. అలాగే రెండోది వచ్చేప్పటికి సహజంగా మీకు ఆత్మవిశ్వాసము, ఆత్మకారకుడు, వ్యక్తికి అన్ని విధాలుగా ఎదుగుదల ఇచ్చే సూర్యుడు అనే గ్రహమై ఈ జాతకానికి కొంచెం డౌన్లో ఉండడం అనేది కూడా దీంట్లో కనబడుతుంది. అంటే లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇవ్వవలసిన సపోర్ట్ ఇవ్వగలిగినట్టుగా ఈ జాతకానికి లేకపోవడం కూడా మనం ఇందులో గమనించుకోవచ్చు. దాంతోపాటుగా తిన జాతక ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఏలినాటి శని గోచార రీత్యా కూడా ఈ రాహు దశలు నడవడం, తర్వాత దాంతోపాటుగా అతి ప్రధానంగా గురుబలం కూడా సన్నగిల్లడం, వీటి వల్ల ఎలా ఉంటుందంటే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడం, ముందుగానే జరగబోతున్న విషయానికి అంటే చాలా బాగా ప్రిపేర్ అవుతూ కూడా నేను రాయలేనేమో, తనకి తను నెగిటివ్గా తన సజెషన్స్ ఇచ్చుకునే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే నేను చేయలేనేమో, ఇంత కష్టపడి చదువుతున్నాను, అదే ప్రజెంటేషన్ నేను సరిగ్గా చేయలేనేమో అనే ఒకలాంటి తీవ్రమైన మానసిక ఇబ్బందులతో తను బాధపడ్డాం. దాంతో ఏమవుతుందంటే తనకి తానే ఎప్పుడైతే నేను సరిగ్గా చేయలేనేమో అనుకోవడం, వీటి వల్ల కూడా ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజెంటేషన్ అనేది కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది. అలా కాకుండా తనకి పాటించవలసిన పరిహారాల్లో ఎప్పుడు కూడా నేను చెయ్యగలను, నేను సాధించగలను, నేను చేయలేనిది ఏదీ లేదు, తప్పనిసరిగా నా మంచి మార్కులు వస్తాయి అన్న ధీమా ప్రతిరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఖచ్చితంగా అనుకొని, రాత్రిలో ఆ రకంగా అనుకుంటూ పడుకున్నప్పుడు కూడా అది చక్కటి వైబ్రేషన్ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా జీవితంలో అన్ని అనుకున్నట్టుగా సాధించలేకపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. దానికి మన సబ్కాన్షియస్ మైండ్కి కూడా మనం ఇవ్వాల్సిన సజెషన్స్ అనేవి చాలా ఆధారపడతాయి. ప్లస్ ఎప్పుడైతే నడుస్తున్న దిశలో ఈ రాహు ఇలాంటివి కూడా నడుస్తూ ఉంటాయో వీటి ప్రకారం కూడా మనకి ఆ టెన్షన్ అనేది అధికంగా ఉంటుంది. అంటే ఎక్కువ అనారోగ్య భావనలు, మానసికంగా టెన్షన్స్ అనేవి కూడా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కనుక పుణ్యబలాన్ని ఒకటి పెంచుకోవాలి ఏ వ్యక్తి అయినా సరే. పుణ్యబలం ఎప్పుడైతే పెంచుకుంటారో జీవితంలో ఆశించిన అభివృద్ధి అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఈస్ట్ కాకుండా చదువుకునే డైరెక్షన్ని వెస్ట్ చేసుకొని చదువుకుంటే తన ఫలితం బాగుంటుంది. నార్త్ ఈస్ట్ అయినా కొంతవరకు మేలుగానే ఉంటుంది. ఇక రెండో దాంతోపాటుగా ఏం చేయాలంటే క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయ సందర్శన, నిత్యం కనబడి సూర్యభగవానుడికి నమస్కారం చేయడం అనేది తన మీద తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తను పెంచుకోవడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా ధైర్యం చెప్తూ నువ్వు తప్పనిసరిగా సాధిస్తావు, జీవితంలో వ్యక్తి తలుచుకుంటే సాధించలేనిది లేదు అని తనకి చాలా రకాలుగా పేరెంట్స్ కూడా అందించాలి, ఖచ్చితంగా అందించాలి. ఇంద్రనీలం అనేది కుడి చేతి మధ్య వేలికి ఒక క్యారెట్ పైన పెట్టుకోవడం, దీంతో పాటుగా రాహుకి శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం, ఇవన్నీ చేసిన మీదట తప్పనిసరిగా అమ్మాయికి మంచి ఫలితం అనేది దాదాపు 2014 నుంచి చక్కటి టర్నింగ్ పాయింట్ ఉంది. ఇవన్నీ చేసిన మీద ఇప్పటి నుంచే కూడా కనబడే అవకాశం ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను సీత అండి. మా పాప గురించి మాట్లాడాలి. 14th జూలై 1997 హైదరాబాద్ లో పుట్టింది. స్వాతి నక్షత్రం అండి. 9:45 ఎప్పుడండి? మార్నింగ్ అండి. ఓకే ఓకే. తన గురించి శాస్త్రీయ సంగీతంలో ఇప్పుడు చాలా అవార్డు వచ్చిందండి. గాత్రంలో, వీణల్లో కూడా. భవిష్యత్తులో సంగీతం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, ఇది కనుక్కుందామని. భవిష్యత్తులో కూడా సంగీతం ఉందా? ఇప్పటికైతే చాలా అవార్డులు వచ్చింది. సంగీతం గాత్రంలో, వీణల్లో రెండిట్లో వచ్చింది. ఏదిలో దేనిలో ఉంటుంది అని కనుక్కుందామని. ఓకే, ఇప్పుడు చదువులో రాణిస్తుందా, సంగీతంలో ఎలా ఉంటుంది తన భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారండి. అంటే
ఇక్కడ తను తీసుకున్న లైన్ మాత్రమే కాకుండా వృత్తి ప్రవృత్తి అనేవి వ్యక్తికి తప్పనిసరిగా ఉంటాయి. దాంట్లో తను తీసుకుంటున్నది సంగీతానికి రిలేటెడ్గా కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడగడం. అంటే ఇక్కడ ప్రధానంగా నడిచే దశ కూడా మీకు గురుమహాదశ నడవడం, దాంట్లో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది ఫస్ట్ ఇండికేషన్ ఇక్కడ కనబడుతుంది. ఇక రెండోది ఏంటంటే గోచరరీత్యా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది నడవడం అనేది, అందులో కూడా గురుబలం అనేది ప్రస్తుత పరిస్థితిలో కొంతవరకు మనం ఆశించినంత ప్రస్తుత పరిస్థితిలో లేకపోవడం అనేది. అయితే గురువులో బుధుడు నడుస్తూ ఆ గురుడు ఈ జాతకానికి చాలా యోగకారకుడు కూడా అవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్. అలాగే నడిచేది కూడా బుధుడి యొక్క అంతర్దశ అయినప్పటికీ కూడా తర్వాత 2014 నుంచి రాబోయేది కూడా ఎప్పుడైతే కేతువు యొక్క అంతర్దశ రాబోతుందో కేతు అనేది కూడా చాలా వరకు ఈ జాతకానికి సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. కనుక తను తీసుకున్న లైన్లో ఇంకా ఇంకా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే 2009 నుంచి మనకి దాదాపుగా ఏలినాటి శని ప్రభావం అనేది దాదాపు 7.5 సంవత్సరాలు నడుస్తూ ఉంటుందో అప్పుడు కొన్ని సందర్భాల్లో గురుబలం తగ్గుతూ పెరుగుతూ పెడుతుందో కొన్నిసార్లు బాగున్నట్టు, కొన్నిసార్లు ఆశించిన రిజల్ట్ దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయినట్టు, మరి కొన్నిసార్లు ఎక్స్ట్రాండరీగా మనం ఆశించినట్టుగా జరగడం అనేవి ఇవన్నీ జరుగుతాయి. ప్లస్ దాంతోపాటు మంచి టర్నింగ్ పాయింట్లు కూడా ఏర్పడే సమయంగానే గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఇంకా ఎక్కువగా. అయినప్పటికీ ఇంకా బాగుండడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి తను పాటించవలసినవి అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నడిచేది గురుదశే కాబట్టి గురుదశ ఉన్నంతకాలం కూడా గురుదశ, ఆ తర్వాత కూడా రాబోయేదైనా సరే మీకు శని దశ, వీటన్నిటిలో కూడా గురుడు ఈ అమ్మాయికి అన్ని విధాలా యోగకారకుడే కాబట్టి తప్పనిసరిగా ముందుకు పెడుతుంది. అయినప్పటికీ కూడా ఉన్న స్థానం కొంతవరకు నీచ స్థానం అవ్వడం రీత్యా కూడా అవ్వడం వల్ల కొన్నిసార్లు డిప్రెషన్కి లోనే పరిస్థితులు వచ్చినా కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా విజయాన్ని తను సాధించగలదు. పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదటిగా వాస్తుపరంగా ఏమన్నా తను ఉండే డైరెక్షన్ సౌత్ మాత్రం కాకుండా చూసుకోండి. డైరెక్ట్ ఈస్ట్ అయినా ఈశాన్యమైనా చాలా చక్కగా ఉంటుంది తనకి మొదటి అంశం అది. అలాగే చేతికి ఇప్పటి నుంచే అవకాశం ఉన్నట్లయితే మీరు పగడం మాత్రం పెట్టకండి. మీరు చేయవలసింది ఏంటంటే చేతికి కెంపు పుష్యరాగం కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి కలిపి ధరింపజేసినా కూడా బాగుంటుంది. అలాగే తను ఆశించిన దాంట్లో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రతి విషయం జ్ఞాపకం పెట్టుకొని స్ఫురణ శక్తి అనేది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తూ ఉంటుందో కొన్నిసార్లు అది కూడా అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉండబోతుంది. కనుక ఆ సమయంలో కూడా అన్ని విషయాలు మెమరీలోకి రావడానికి తప్పనిసరిగా గురుడికి సంబంధించిన గురు చరిత్ర కానీ లేకపోతే గురుడికి సంబంధించిన దానాలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తే చాలా చక్కగా అమ్మాయి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో, మాకు కరెంట్ పోయిందండి మేడం ఇప్పుడు. ఓకే పర్లేదు, మీ సమస్య ఏంటో ఫోన్ లైన్లో వినొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే అండి, నా పేరు బి మోహన్ రావు అండి, రాజమండ్రి నుంచి. ఓకే 26 జూలై 1971 అండి డేట్ ఆఫ్ బర్త్. 1971. టైం చెప్పండి. మార్నింగ్ 10 to 11 అండి. మార్నింగ్ 10 to 11 మధ్యలో. నక్షత్రం ఐడియా ఉందా మీకు? నక్షత్రం పుబ్బ నక్షత్రం అంటారండి. ఏంటండి మరొకసారి స్పష్టంగా చెప్పండి. పుబ్బ నక్షత్రం అండి. పుబ్బ నక్షత్రం. ఓకే, మరి సమస్య ఏంటో చెప్పండి. ఇంతకుముందు జాబ్ చేసేవాడిని మేడం రియల్ ఎస్టేట్ లో. ఇప్పుడు అదే రంగంలోనే మార్కెటింగ్ చేస్తున్నాను. ఎక్కువ బిజినెస్ అవసరం పడుతుంది, వెంటనే వెళ్ళిపోతుంది. మీరు చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు కానీ అర్థం కావట్లేదు. వృత్తిపరంగా సమస్యలు ఉన్నాయా అండి? వృత్తిపరంగా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు అదే వృత్తిలోని మార్కెటింగ్ చేసుకుంటున్నాను. మార్కెటింగ్ చేస్తుంటే బిజినెస్ అవుతున్నట్టు ఉంటుంది, డైవర్ట్ అవుతుంది కొంచెం మెయిన్ బిజినెస్ అంతా. ఓకే, తప్పకుండా మీ వృత్తిపరంగా భవిష్యత్తు ఏ విధంగా ఉందో పూర్తి వివరాలు పద్మజ గారు అందిస్తారు. ఇక్కడ వృత్తిపరమైన అభివృద్ధి కోసం మనం తీసుకున్నప్పుడు కూడా ఇంతకుముందు నడిచిన సమయాలన్నీ కూడా ఆశించిన ఫలితాలు అయితే ఇవ్వకపోవడం, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడం, కృషిశీలత లోపించకపోయినా కూడా మీరు ఆశించినట్టుగా లైన్ వెళ్లకుండా కొంచెం డిప్రెషన్ లాంటివన్నీ సమయాలు అయితే చాలా వరకు క్రాస్ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మీకు రేపు రాబోయే జూన్ జూలై దగ్గర నుంచి అయితే కొంతవరకు టర్నింగ్ పాయింట్ ప్లస్గా కనబడే అవకాశం ఉంది. కారణాలు కూడా తీసుకున్నట్లయితే రాహు మహాదశ నడవడం, దాంట్లో శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం, ఆ శుక్రుడు ఈ జాతకానికి లాభంలో ఉండడం అనేది. రాహువు కూడా మీకు ఉన్న స్థానం ఏంటంటే ఇది ఒకటే కొంత డౌన్లో ఉంది ఈ విషయం. రాహు ఎప్పుడైతే మీకు ఆలోచన స్థానంలో కూడా ఉంటున్నాడో దానివల్ల ఎలా ఉంటుందంటే దాంతోపాటుగా ఆలోచన స్థానంలో ఉండడం ఉంటూ కూడా కుజుడితో కలిసి ఉండడం, ఆ కుజుడు కూడా రిట్రాగ్రేషన్లో ఉండడం, వీటన్నిటి రీత్యా మీకు ప్రతి విషయంలో కూడా ఎక్కువ థింకింగ్, అవి కూడా సక్రమంగా వాటిని పాటించే సమయానికి 1-4 సార్లు అందరినీ అడిగి కన్సల్ట్ చేసి చివరికి ఆ పనిని వదిలేయడం, ఇలాంటి లక్షణాలనే కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తీసుకుంటున్న నిర్ణయాల్లో స్థిరత్వం అనేది ఉన్నప్పుడే వ్యక్తి ఎదుగుదలకి చాలా వరకు తోడ్పడుతుంది. అది ఇవాళ తీసుకున్న నిర్ణయానికి రేపటికి మారిపోవడం, మళ్ళీ ఎల్లుండికి భయపడడం, మళ్ళీ దాంట్లోకి రావడం, వీటి వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ జూన్ దాటిన దగ్గర నుంచి ఈ పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే దీన్ని పాటించవలసిన పరిహారాలు కూడా
ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది. అలాగే మీరు ఉండే ఇల్లు ఏమన్నా ఈశాన్యపరమైన ఇబ్బందుల్లో ఉందా అన్నది కూడా మీరు గమనించుకోవాలి. అంటే ఈశాన్యం పెరిగినా తగ్గినా ఈశాన్యపరమైన విషయాల్లో ఏదైనా అనుకోని అడ్డంకులు లాంటివి ఉన్నా, కొన్ని సందర్భాలు అక్కడ కొంతమందికి టాయిలెట్లు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అక్కడ తెగినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించుకోకుండా చాలామంది ఏమనుకుంటారంటే ఉంటున్న ఇల్లు డైరెక్ట్ ఈస్ట్లో ఉంది కదా సరిపోతుందేమో అనుకుంటారు. కానీ సరిపోదండి. ఆ ఇంట్లో ఏమైనా ఈశాన్యపరమైన ఇబ్బందులు ఉన్నాయేమో గమనించుకోండి. కట్టే ఇళ్లలో కూడా చాలా మటుకు ఈశాన్యం కూడా కానించి టాయిలెట్లు కట్టడం ఇవన్నీ కూడా ఇబ్బందులుగానే ఉంటాయి. ఇబ్బంది అంటే అది ఒక రూపంలో ఉండడం కాదు, దాంట్లో 10 రకాలుగా ఏదైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కూడా మనం తీసుకుంటున్న నిర్ణయాల్లో కానీ మనం పెడుతున్న ఖర్చుల్లో కానీ ఏది కూడా చక్కటి స్థిరత్వం అనేది ఉండదు. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. అవకాశం ఉంటే మీరు క్రమం తప్పకుండా దేవాలయ సందర్శనతో పాటుగా డైమండ్ 11 సెంట్లపై ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఈశాన్యం నైరుతి తప్ప ఏ డైరెక్షన్ అయినా మీ ఫేవరబుల్గానే ఉంటుంది. పద్మజ గారు, మీరు చాలా మందికి సూచిస్తున్నారు పుణ్యబలం పెంచుకోండి అని. పుణ్యబలం అంటే ఏంటి, క్లుప్తంగా చెప్పండి. తప్పనిసరిగా పుణ్యబలం పెంచుకోవడం అంటే మనం చేసే కార్యక్రమాలు మనస వాచ కర్మేణ ఎవరికైనా సరే మనం చేయగలిగిన దాన రూపంలో కావచ్చు, లేకపోతే సలహా రూపంలో కావచ్చు, ఏ విషయమైనా సరే ఒక వ్యక్తి మన మీద నమ్మకంతో మన దగ్గర ఆశించి వచ్చినప్పుడు, అది మనం చేయగలిగినప్పుడు, ఆ సహాయం వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళ మొహంలో కనబడే ఆనందం, వాళ్ళు మనం దీవించే విధానం వల్ల కూడా మన పుణ్యబలం పెరుగుతుంది. అంటే అది ఏ వ్యక్తి అయినా చేయొచ్చు, దానికి ఈ వ్యక్తి ఆ వ్యక్తినే కాదు. ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనం ఏదైనా ధన సహాయం చేయడం, ఒక మాట సహాయం చేయడం, అదే రకంగా వాళ్ళకి ఏదైనా కావాల్సిన వాళ్ళకి ఏదైనా చెప్పవలసిన విషయాన్ని చెప్పడం, అన్నీ కూడా ఉచిత రీతిని మనం చేయగలిగినది ఏదైనా సరే దానివల్ల పుణ్యబలం పెంచడం అని చెప్తారు. ఆ పుణ్యబలం పెంచుకోవడం అనేది మనం బ్యాంక్ అకౌంట్ లాంటిది. బ్యాంకులో మనం వేసుకున్న అకౌంట్. ఎప్పుడైనా మనం ఏ ఇబ్బంది అన్నా పడుతున్నప్పుడు, మనకు ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ఆ పుణ్యబలం అనేది మంచి కర్మలకు అది యాడ్ అవుతుంది. కాబట్టి మనం పడుతున్న ఇబ్బంది నుంచి దాంట్లోంచి మనం బయటపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రోడ్డు మీద ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా, లేకపోతే డబ్బు లేక బాధపడుతున్న వాళ్ళైనా అలా అని చెప్పి కోట్ల రూపాయల దానం చేయవాలని కూడా కాదు. మనకి అవకాశం ఉన్నంత వరకు మన మీద ఆధారపడి బాధపడుతున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా చేయగలిగిన సహాయం, దానివల్ల వాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల పుణ్యబలం పెరగడం. పెద్దవాళ్ళు చేసే పుణ్యమే పిల్లలకు కూడా అది క్యారీ అవుతుంది. వాళ్ళు ఒకప్పుడు వీళ్ళు చేసిన దాన ధర్మాలే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడతాయి. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనం పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలనే సామెతలు వచ్చినా ఏదైనా సరే వ్యక్తి పుణ్యబలాన్ని పెంచుకుంటే దానివల్ల తప్పనిసరిగా ఈ దశలు నడుస్తున్నప్పుడు వాటి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులకైనా సరే అదే మనకి శ్రీరామ రక్షణలో నిలబడుతుంది. ఇంకో విషయం, పుణ్యబలం పెంచుకోవడానికి కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని చాలా ఈజీ, ఎవరైనా చేయగలిగింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేది అనుకోవడం చాలా చాలా అవసరం. రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. అంటే మన తలంపుల్లో కూడా నెగిటివ్ ధోరణి రాకుండా, అవతల వాళ్ళని కష్టపెట్టకుండా, వీలైనంతవరకు సున్నితంగా మనం విషయాల్ని చేస్తూ పోయినప్పుడు కూడా దానివల్ల పుణ్యబలం అనేది పెరుగుతుంది. దానివల్ల మనకి అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక మన కార్యక్రమానికి వచ్చిన లెటర్స్ కూడా చూద్దామండి. పాప ఇంటర్ చదువుతుంది, వాళ్ళ మదర్ రాస్తున్నారు, సుధా అమ్మాయి పేరు. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/8/1997, టైం 9:55 ఉదయం అండి. మిర్యాలగూడలో జన్మించినట్టుగా లెటర్లో రాశారు. తన సమస్య ఏంటంటే సర్పదోషం ఉందని అంటున్నారు, ఉందా లేదా, చదువు భవిష్యత్తు గురించి తెలియజేయగలరు, దోషం ఉన్నట్లయితే పరిష్కార మార్గం తెలుపగలరు అని రాస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే నడుస్తున్న సమయం అనేది పరిగణలోకి తీసుకోవాలి. నడుస్తున్నది రాహు మహాదశ నడుస్తుంది. రాహువులో రాహు యొక్క అంతర్దశ నడవడం అనేది కూడా ఇందులో కనబడుతుంది. ఆ తర్వాత రాబోయేది కూడా రాహువులో గురువు రావడం అనేది జరుగుతుంది. అయితే కేవలం ఒక దోషం మాత్రమే వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుందని కూడా భయపడక్కర్లేదు. చాలా రకాలైన యోగాలు ఉంటాయి జాతకం అంటే, చాలా రకాలైన దోషాలు ఉంటాయి. కేవలం అది మాత్రమే కాకుండా మిగిలిన జాతకంలో బలబలాలు, లగ్నం, లగ్నాధిపతి, లేకపోతే గోచార రీత్యా నడుస్తున్న దశల యొక్క బలము, మనం ఉంటున్న ఇంటి యొక్క వాస్తు అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తప్ప కేవలం సర్పదోషం ఉంటేనే దానివల్ల లైఫ్ ఏదో ఇదైపోతుందన్న విషయం నుంచి ఫస్ట్ పాయింట్ మనం బయటికి రావాలి. ఇక రెండోది ఏంటంటే రాహు మహాదశ అనేది నడుస్తుంది. ఇది దాదాపుగా మీకు 18 సంవత్సరాల పాటు ఉండడం అనేది ఇందులో ఇండికేషన్ అయినప్పటికీ కూడా దాదాపు అది 2012 నుంచి స్టార్ట్ అయింది కనుక 18 సంవత్సరాల పాటు ఉంటుంది. ఉన్న స్థానం కూడా అది బలమైన స్థానం కాకపోవడం బట్టి కూడా కొంత ఆలోచనల్లోనూ విషయాల్లోనూ స్పీడ్ అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, దానివల్ల ఎక్కువ థింక్ చేయడము, దీనివల్ల కొంత టెన్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది కూడా 18 సంవత్సరాల పాటు అలాగే ఉంటుందని మనం అనుకోకర్లా. రాహులో రాహు అయిపోయిన తర్వాత రాహులో గురుడు కూడా రాబోతుంది. ఆ గురుడు ఈ జాతకానికి కొంతవరకు ఇబ్బంది పెట్టే ప్లానెట్గా, అంటే రావాల్సిన బలాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆశించిన దాంట్లో కొంతవరకు ఉండకపోయినప్పటికీ ఆ తర్వాత నుంచి వచ్చేదంతా కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. అందులో కూడా టెన్షన్ పడక్కర్లేదు. అంటే దాదాపు ఎంత లేదన్నా కూడా 2017 దాకా నడిచే సమయం కొంతవరకు మీరు ఆశించినంత గ్రోత్ అనేది తక్కువగానే ఉంటుంది. పరిహారాలు ఇప్పటి నుంచే మీరు పాటించినట్లయితే దాన్ని మీరు బలంగా మార్చుకోవచ్చు. మొట్టమొదట ఉంటున్న ఇంట్లో ఏమన్నా ఈశాన్యంలో కానీ
తర్వాత వెస్ట్లో కానీ ఇబ్బంది ఉందా అది కాకుండా చూసుకోండి. డైరెక్ట్ ఈస్ట్ని ప్రిఫర్ చేసి చదివించుకోండి, అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే రాహుకి సంబంధించి దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలు పట్టించుకున్న పర్సనల్గా అది కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే దాంతోపాటు మినుముల ఆహారంలో ఎక్కువ తీసుకోవడం, మినుముల్ని దానం ఇవ్వడం, మినుముల్ని ఆవుకి పెట్టడం, ఇవన్నీ చేసిన మీదట కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఇవి చేసినప్పుడు మీరు ఆశించిన గ్రోత్ అనేది 2017 తర్వాత ఇంకా చక్కగా ఉంటుంది. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్రపరమైన సమస్యల పరిష్కార మార్గాల కోసం రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. ఇది ఇవాల్టి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.